ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ లేదా ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ని. గత 20 సంవత్సరాలుగా నేను సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మనం అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి బ్యాక్ పెయిన్ అండ్ సియాటికా అండి. సో చాలామందికి ఈ నడునొప్పితో చాలా విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అజాగ్రత్త వహించడం వల్ల వాళ్ళకి స్టేజెస్ పెరిగిపోతూ ఉంటాయి అండ్ చాలామందికి సర్జరీస్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అండ్ సర్జరీస్ చాలా ప్రమాదకరం అండి. రెండు రకాలుగా, ఒకటే వచ్చేసి మనము కొంతకాలం వాళ్ళ పెయిన్ కిల్లర్స్ అవన్నీ వాడి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చాలా రకాలుగా మనకు హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ దానికి తోడు ఈ సర్జరీస్ కూడా 10లో 9 మందికి మనం పర్మనెంట్గా కాళ్ళు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. యూరిన్ సెన్సేషన్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. సో అసలు బ్యాక్ పెయిన్ రావడానికి కారణాలు ఏంటి, అండ్ బ్యాక్ పెయిన్ సర్జరీస్ అవాయిడ్ చేయడం కానీ లేదా పెయిన్ కిల్లర్స్ లేకుండా ఎలా దీన్ని పర్మనెంట్గా సొల్యూషన్ అనేది తీసుకురావచ్చు ఫంక్షనల్ మెడిసిన్ ద్వారా. అండ్ సో పూర్తిగా ఈ వీడియో ఫస్ట్ ఎండ్ వరకు చూడడం వల్ల మీకు ప్రివెంటివ్గా కూడా అవగాహన వస్తుంది అండ్ దీని సమస్యకి పరిష్కారం ఏంటో కూడా మీకు అవగాహన కలుగుతుంది. సో దయచేసి మొత్తం వీడియో చూడాల్సిందిగా మనవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎముకలో చూసుకుంటే మన ఇది సర్వైకల్, ఇది డార్సల్ రీజన్, ఇది మన లంబార్ రీజన్, అంటే మన నడుం భాగం ఇదేనండి, మనకి లంబార్ అంటాము. సో ఈ లంబార్ రీజన్లో సో L4, L5 లేకపోతే L5, S1 లేదా L3, L4 ఈ డిస్క్లు ఏవైతే ఉంటాయో ఇవి కొంచెం జారిపోవడం వల్లనో డీజనరేట్ అయిపోవడం వల్లనో ఇక్కడ నరాలు కంప్రెస్ అవ్వడం వల్ల మనకి కంప్లీట్గా రేడియేటింగ్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే కాళ్ళకు సంబంధించిన నరాలన్నీ కూడా ఇక్కడ వెన్నుపూస కింది భాగం నుంచే ఇవి మనకి ఇనిషియేట్ అవుతూ ఉంటుంది. సో ఇలా రేడియేటింగ్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పైన్ డ్యామేజ్ అవ్వడానికి కారణాలు ఏంటి మనం ముఖ్యంగా చూసుకుంటే, మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న భాగాలు ఏంటి, కిడ్నీలు ఉన్నాయి, యూరినరీ బ్లాడర్ ఉంది, ప్రోస్టేట్ ఉంది, అండ్ ఇక్కడున్న పెద్ద పేగు లాంటివి ఉన్నాయి. సో చాలామందికి పైల్స్, ఫిస్టులా ఇలాంటి ఇష్యూస్ కూడా యూరినరీ బ్లాడర్లో ఉంటుంది. సో మనకి ఇవి జీవనశైలి వ్యాధి అని మాత్రమే మనం చెప్పొచ్చు. 99% ఇక చాలామందికి ఎవరికి కూడా ఈ అంటువ్యాధుల వల్ల వచ్చే అవకాశమే దాదాపు లేదు. సో జీవనశైలి వ్యాధులతో ఎలా వస్తుందంటే, మనం టైంకి తినట్లేదు, లేదా రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, లేదా ఎక్కువ స్ట్రెస్ అనేది ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మన ఇమ్యూనిటీ పనితీరులో మార్పులు వచ్చి మనకు కీళ్ళవాతం లాంటివి వచ్చి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. లేదా ఆ టాక్సిన్స్ అక్యుములేషన్ వల్ల మన అవయవాల పనితీరు మారిపోయి యాసిడ్స్, యూరిక్ యాసిడ్స్, కిడ్నీలో యూరిక్ యాసిడ్ ఇవన్నీ పెరిగిపోయి దానివల్ల కూడా డీజనరేషన్, దానివల్ల కలిగే ఇన్ఫ్లమేషన్స్కి డీజనరేట్ అయ్యే అవకాశం ఉంది. లేదా మనకి ఇంటెస్టైన్స్లో చూసుకుంటే గట్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్, ఈ టాక్సిక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల మనకు చెడు బ్యాక్టీరియా అనేది పెరిగిపోయి దాని నుంచి వచ్చే టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్ కూడా ఇదంతా వెన్నుపూస అంతా కూడా డీహైడ్రేట్ అయిపోయి డీజనరేట్ అయిపోయి డిస్క్ టేర్ డ్యామేజ్కి గురై ప్రొలాప్స్ అయిపోయి మనకి ఈ కాళ్ళకు సంబంధించిన నరాలు, నడుముకు సంబంధించిన నరాలన్నీ కూడా ప్రెస్ అయిపోవడం వల్ల మనకి రేడియేటింగ్ పెయిన్స్ వస్తాయి. స్పెషల్లీ సయాటికా అంటాం కదా, సయాటికా అనేది నరం పేరండి. సో లాంగెస్ట్ నర్వ్ అని చెప్పొచ్చు మనము. కంప్లీట్గా మన కాళ్ళకు సంబంధించిన లాంగెస్ట్ నర్వ్ మనం చెప్పొచ్చు. సో ఆ నరం ప్రెస్ అయిపోవడం వల్ల మన కింది వరకు కూడా తిమ్మిర్లు రావడము, రేడియేటింగ్ పెయిన్స్ రావడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది. సో ఈ డ్యామేజ్ అవ్వడానికి కారణాలు ఇవ్వండి. మీ డైట్, లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుంటే చాలా మటుకు డ్యామేజ్ అయిపోతుంది. సో స్టేజెస్ వైజ్ చూసుకుంటే ఎవరం కూడా సంపూర్ణ ఆరోగ్యంగా లేం కాబట్టి నొప్పి అని అనుకుంటే, అంటే నొప్పి లేదు అంటే మనకి ఒక ఫస్ట్ స్టేజ్ అనేది వేసుకోవచ్చులేండి. మైల్డ్గా డీజనరేషన్స్ ఉంటే మనం అందరం ఎంఆర్ఐ తీసుకుంటే ఎంతో కొంత మైల్డ్ డీజనరేషను, డిహైడ్రేషను అనేది కనబడుతూ ఉంటుంది. సో ఎప్పుడు పెయిన్ వస్తుంది, సెకండ్ స్టేజ్ నుంచి మనం ఎక్కువగా హెవీ వర్క్స్ చేస్తూ ఉంటే మనకు మైల్డ్గా బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంచెం రెస్ట్ తీసుకున్నా తగ్గిపోతుంది. సో అది మనం పెద్దగా పట్టించుకోము ఆ స్టేజ్లో. అండ్ థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి మన పనులు కొంచెం హెవీగా చేసుకున్న మనకు తీవ్రమైన పెయిన్స్ రావడము, అండ్ మనము ఆ టైంలో ఎక్సర్సైజెస్ చేసినా లేదా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి టెంపరీగా పెయిన్ కిల్లర్ తీసుకొని 2 రోజులు బెడ్ రెస్ట్ తీసుకున్నా మనకు మళ్ళీ రీసెట్ అయిపోతుంది. అండ్ మనము అలాగే పెయిన్ కిల్లర్స్ వేసుకొని మనం ఇంకా ఇన్ఫ్లమేషన్, ఇంకా టాక్సిన్స్, ఇంకా గ్యాస్ట్రిక్ ఇన్ఫ్లమేషన్స్ ఇవన్నీ పెంచుకోవడం వల్ల ఇంకా ఎక్కువ ఫాస్ట్గా డ్యామేజ్ అవుతుందని మనం తెలుసుకోవాలి. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఓన్లీ సిమ్టమ్స్ మేనేజ్ చేస్తున్న విషయం మనం తెలుసుకోవాలి. సో అలా డిసీజ్ ప్రోగ్రెస్ అయిపోయి 4th స్టేజ్కి వచ్చేసి ఇంకా హెవీగా
డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో చాలామంది ఏమనుకుంటారంటే నేను డ్రైవింగ్ చేయడం వల్లనో లేదా సిట్టింగ్ జాబ్ వల్లనో వస్తుంది. సో ఓకేనండి, అవి కూడా ఒక కారణాలే. మనం ఒక 10% 20% అవి యాడెడ్ ప్రెషర్ యాడ్ చేసి మనకి ఇంకా ఇది ఎక్కువగా ఫాస్ట్గా డ్యామేజ్ అయ్యేలాగా హెల్ప్ అవుతుంది. బట్ ఎనీవేస్ అదే మెయిన్ కారణం అయితే కాదని, మీ బాడీలో ఉన్న ఫంక్షనల్ డిఫెక్ట్సే మేజర్ కారణం అని మనం అందరం తెలుసుకోవాలి. సో అలా మనం 4th స్టేజ్కి వచ్చేసరికి మన పనులు మనం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం. హెవీగా రేడియేటింగ్ పెయిన్స్ అనేవి మనం చూసుకోవచ్చు. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా సర్జరీ కి ప్రిపేర్ అవ్వాలి అన్నట్టు ఇంటెన్షనల్గా చెప్తూ ఉంటారు. అండ్ మీకు అప్పటి వరకు ఫిజియోథెరపీతో మేనేజ్ చేయండి, రెస్ట్తో మేనేజ్ చేయండి, పెయిన్ కిల్లర్స్తో మేనేజ్ చేయండి అని చెప్తారు. ఇంకా కొంత డీజనరేషన్ ఎక్కువ అయిపోయాక మీరు ఇంకా పూర్తిగా నడవలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, పడుకోలేని పరిస్థితి వచ్చాక అప్పుడు సర్జరీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో గోల్ ఆఫ్ ద ట్రీట్మెంట్, ఇంగ్లీష్ ట్రీట్మెంట్ చూసుకుంటే ప్రివెన్షన్ ఉండదు, క్యూర్ ఉండదు. ఓన్లీ సిమ్టమ్స్ని మాత్రమే మేనేజ్ చేసుకొని ఎండ్ స్టేజ్కి ప్రతి ఒక్కరిని సర్జరీ వైపు తీసుకెళ్ళాలి అనే ఇంటెన్షన్తోని ట్రీట్మెంట్స్ అనేవి మనకి డిజైన్ అయినాయండి. సో అక్కడ మనము అది ప్రమాదకరం అని చెప్పొచ్చు. వీలైనంత మటుకు మనం పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం కూడా, సర్జరీస్ అండ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్తో ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. అండ్ స్పైన్ సర్జరీస్ చాలా డెలికేట్ సర్జరీస్ అని చెప్పొచ్చు. 10లో 9 మందికి కాలు పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దయచేసి WHO గైడ్లైన్స్ మేరకు వీలైనంత మటుకు అందరం ప్రొయాక్టివ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎంత అర్లీగా మనము ఈ ట్రీట్మెంట్స్, ఫంక్షనల్ మెడిసిన్ తీసేసుకుంటే అంత అర్లీగా మనము పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం ఉండదు, అన్నెసరీ సర్జరీస్కి దూరంగా ఉండొచ్చు. సో చూసుకుంటే 3rd స్టేజ్లో చాలా తక్కువ మంది అంటే అవేర్నెస్తో వచ్చేది. బట్ చాలా సింపుల్గా నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్తోని, ఎక్సర్సైజెస్తోని, నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్తోని, కొన్ని డాన్ థెరపీ, కైరోప్రాక్టిక్ లాంటి ట్రీట్మెంట్స్ చేసేసుకొని లోపల డిస్క్లను మళ్ళీ రీసెట్ చేసుకొని కొంతవరకు, అండ్ లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ కట్ డౌన్ చేయడానికి డైట్, లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా కరెక్షన్ చేసేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. 4th స్టేజ్ వరకు వెళ్ళిపోయేసరికి కొంతవరకు 1 or 2 months మనము నాన్ సర్జికల్గా కొన్ని అక్యుపంక్చర్, డీకంప్రెషన్ ట్రీట్మెంట్స్ అలాంటివి ఇవ్వాలి. సో ఈ స్టేజ్లో దయచేసి ఎక్సర్సైజ్ చేస్తేనే ఇంకెక్కువ డ్యామేజెస్ అవుతాయి కాబట్టి కైరోప్రాక్టిక్ లాంటివి కానీ ఇంకా వేరే ఏ నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ చేయించుకోకూడదు. ఎందుకంటే ఈ స్టేజ్లో మనం సింపుల్ ఎక్సర్సైజ్ చేయడం వల్లనే ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటాయి, ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో 4th స్టేజ్ దాటిన వాళ్ళు ఎవరు కూడా కైరోప్రాక్టిక్ లాంటి ట్రీట్మెంట్స్ చేయించుకోకండి. సో 4th స్టేజ్కి వచ్చేసరికి చాలా డెలికేట్గా నాన్ సర్జికల్గా మనం చేసుకోవచ్చు. 1 to 2 monthsలోనే కంప్లీట్గా నాన్ సర్జికల్గా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్, ఫంక్షనల్ డిఫెక్ట్స్ని కూడా కరెక్ట్ చేసుకొని మ్యాక్సిమం స్ట్రెంగ్త్, రీజనరేషన్ తెచ్చుకొని స్పైన్లో 8 to 12 monthsలో మళ్ళీ రాకుండా డైట్, లైఫ్ స్టైల్ని ఎప్పటికీ మెయింటైన్ చేస్తే, ఇప్పుడు మనకి 5th స్టేజ్లో ఉన్న కేసెసే 15 years 17 years దాటిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళకి పూర్తిగా కరెక్షన్ అయిపోయాక వాళ్ళు మెయింటైన్ చేస్తున్న డైట్, లైఫ్ స్టైల్తో ఇప్పటికి కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ అనేవి లేవు. ఇప్పటికి కూడా చిన్న రేడియేటింగ్ పెయిన్ అనేది కూడా లేదని చెప్తున్నారు. సో అలా మనం ఎప్పటికీ ఆల్మోస్ట్ పర్మనెంట్ సొల్యూషన్ దీంట్లో తీసుకురావచ్చు ఫంక్షనల్ మెడిసిన్ ద్వారా, మీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని. సో 5th స్టేజ్లో 50% అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం ప్రమాద స్థాయిలో డిస్క్ ప్రొలాప్సిస్ అయిపోతే అలాంటి స్టేజెస్లో ఇంకా సర్జరీ తప్ప ఆప్షన్ ఉండదు. బట్ ఒక 50% కేసెస్లో మనం ట్రై చేయొచ్చు, నాన్ సర్జికల్గా కూడా ట్రీట్మెంట్స్ చేసి వాళ్ళని కూడా కంప్లీట్గా రిస్టోర్ చేసిన కేసెస్ ఎన్నో ఉన్నాయి. సో కానీ ఎప్పటికైనా గుర్తుంచుకోవాలి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. ఎంత ఎర్లీ స్టేజెస్లో మనం ఫంక్షనల్ మెడిసిన్, మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ని ఫాలో అవుతే అంత తక్కువ టైంలో, అంత తక్కువ ట్రీట్మెంట్లో మన జీవన శైలిని మనం కరెక్ట్ చేసుకొని పూర్తిగా దీని నుంచి బయటపడి మళ్ళీ నార్మల్ లైఫ్కి లీడ్ చేయొచ్చండి. దయచేసి దీన్ని డ్రాగ్ చేయకండి. 5th స్టేజ్ వచ్చే వరకు దయచేసి డ్రాగ్ చేయకండి. ఎంత ఎర్లీ స్టేజెస్లో ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతే అంత మంచిగా మీరు మళ్ళీ నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ప్రతి డ్యామేజ్ రివర్సిబుల్ కాదండి. గుడ్డు పగిలిందంటే, హెవీగా పగిలిపోయిందంటే పగిలిపోయింది. ఇంకా మోడరేట్గా పగిలిందంటే ఎంతో కొంత మళ్ళీ ఇంకా పగలకుండా చూసుకోవాలి, ప్యాచ్ వర్క్ చేసుకోవాలి, వాటితో ఎలా బతకాలి, ఎంత లిమిటెడ్గా మనము ప్రికాషన్స్తో బతకాలి అనేది చూసుకోవాలి. కానీ పర్మనెంట్గా మళ్ళీ నేను కొత్తగా గుడ్డు పుట్టాలి అనేది అయితే జరగదు. అది ఏ ట్రీట్మెంట్లో జరగదు, అది సర్జరీలో కూడా జరగదు. సో వీలైనంత మటుకు పెయిన్ కిల్లర్స్కి, సర్జరీస్కి ప్రివెంట్ అయ్యేలాగానే మనం అందరం ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తున్నాం. కాబట్టి దయచేసి వీడియో ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి
షేర్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ, ప్రతి ఇంట్లో కూడా బ్యాక్ పెయిన్ అనేది చాలా సర్వసాధారణ విషయం అయింది. కానీ మనం దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అది ఇంత ప్రమాదానికి కూడా గురవుతుందని చాలామందికి అవగాహన లేదు. సో ఎంత అర్లీగా ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటే అంత తక్కువ మనం మెడిసిన్కి ఎక్స్పోజ్ అవ్వము, అంత తక్కువగా మనం సర్జరీస్ అనేవి మన లైఫ్లో లేకుండా చేసుకోవచ్చండి. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.